అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. అమలాపురం మున్సిపల్ కాలనీలో ఇంటి నుంచి వెళ్లిన 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆ విద్యార్థిని రవణం మల్లయ్య వీధిలో ట్యూషన్ కు వెళ్లింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కోసం గాలిస్తున్నారు. సో మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఒక ఇంటి దగ్గర అమర్చిన కెమెరాలో సీసీటీవీ కెమెరాకి సంబంధించిన విజువల్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ బాలిక ట్యూషన్ కి వెళ్తూ బ్యాగ్ తో పాటు అక్కడ అటు నుంచి నడిచి వెళ్తూ మళ్ళీ అదే విధంగా కూడా రిటర్న్ లో కూడా నడుస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అదే విధంగా ట్యూషన్ కి అయితే ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ బాలిక వెళ్ళింది, కానీ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదు అంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు అయితే పోలీసులకు కంప్లైంట్ చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ వీధి దగ్గర ఉన్న వాళ్ళని కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ బాలిక ఏ విధంగా అంటే ఏ ఏరియా నుంచి మిస్ అయింది, ఏ విధంగా జరిగింది, ఎటువైపు వెళ్ళింది అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇక్కడ 14 ఏళ్ల బాలిక మిస్ అయింది, దానికి సంబంధించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు పోలీసులు చెప్తున్న డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి మిస్ అయింది, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందినటువంటి అమలదాస్ హరీష నిన్న సాయంత్రం ట్యూషన్ కానీ బయలుదేరడం జరిగింది. సాధారణంగా రోజు కూడా వాళ్ళ తండ్రి తీసుకువెళ్తారు. తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, తల్లి హౌస్ వైఫే. అయితే తండ్రి రోజు ట్యూషన్ తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న పనుంది, నువ్వు వెళ్ళిపోమని చెప్పి తన కూతురు హర్షితకి చెప్పడంతో తాను ట్యూషన్ కి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న హర్షిత బయలుదేరి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరా రికార్డ్ లో మాత్రం ముందుకు వెళ్తూ 10 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అయితే ఐడెంటిఫై చేశారు. అయితే వెనక్కి తిరిగినటువంటి హర్షిత ఇంటికి వెళ్ళలేదు, కానీ ఎటు వెళ్ళిందనే దాని మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే 15 గంటలు దాటినా హర్షిత ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు ప్రస్తుతం హర్షిత చదువుతున్నటువంటి స్కూల్ కు వెళ్ళడం జరిగింది. ఆమెతో ఎవరికైనా పరిచయాలు ఉన్నాయనే అంశం మీద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను ఎవరైనా తీసుకెళ్లారన్న అంశాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 15 గంటలు దాటడంతో ప్రస్తుతం హర్షిత కుటుంబం అయితే ఆందోళన మునిగిపోవడం జరిగింది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు హర్షితకు సంబంధించినటువంటి ఫోటోలు, డీటెయిల్స్ పంపించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా 2 ఇచ్చారు. ఎవరికైనా ఈ పాప కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అమలాపురం పట్టణ పోలీసులు అయితే ప్రస్తుతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందినటువంటి అమలదాస్ హర్షిత 8వ తరగతి చదువుతుంది. ప్రస్తుతం అయితే ఇదే క్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మిస్సింగ్ అనేది కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారబోతుంది. అయితే హర్షిత తనకు తానుగా వెళ్తే దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఈ హర్షిత మిస్సింగ్ వెనక అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆమె కుటుంబం ఆందోళన మునిగిపోవడంతో పోలీసులు హర్షితను గుర్తించే పనులు అయితే ఇంకా నిమగ్నమై ఉన్నారు.